ఉద్యోగం వల్ల మాటలు జీవితం ఉంటుందా? పిల్లరా, మరి ఈ దినము దేవుని యొక్క వాక్యములో మరి యోహాన్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. మనమందరము మరి ఇక్కడ దేవుని సేవకులు కూడా మీరంతా ఉన్నారు. చాలా మంది కూడా ఈ వాక్యము మనం అప్పుడప్పుడు ధ్యానిస్తూ ఉంటాం. కాబట్టి వాక్యం ఎవరన్నా చదువుతారని. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఉన్న కొన్ని అంశాలను చూసుకుందాం. నేను చదువుతాను బ్రదర్, చదివేనా? 2వ అధ్యాయం 15వ వచనం 15వ వచనం. ఓకే. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుటంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చాలనా? చాలు. చిన్న ప్రార్థన చేసుకో. మహోన్నతుడైన తండ్రి, జీవము గల ప్రభువా, నీ యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రభువా, మరి నీ యొక్క కృపలున్న తండ్రి, మమ్మల్ని ఈ జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తునందు తను మమ్మల్ని ఏర్పరుచుకొని ఈ విధంగా తండ్రి నీ యొక్క జీవం గల సన్నిధిలో ఉండగలుగుటకు సహాయం చేసినావు. అవునైనా నీ కుమారుడైన క్రీస్తు యేసు యొక్క సహవాసానికి పిలిచిన దేవుడివి నీవే. అంతేకాకుండా ఈ భూలోకంలో మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడుపుదల, ఆదరణ, మేము వచ్చేటప్పుడు పోయేటప్పుడు అన్ని సమయంలో కూడా మాకు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడిని కూడా మాకు అనుగ్రహించినావు. నీకు స్తోత్రాలు ప్రభువా. మరి నీ యొక్క కృపను బట్టి నీ యొక్క సన్నిధానంలో ప్రభువా కొన్ని నీ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని వాక్యాలను కొన్ని ఆలోచనలు తండ్రి మరి మేము చూసుకుంటుండగా తండ్రి మరి నేను ప్రభువా మరి నిష్ప్రయోజకుడిని తండ్రి, పనికిరాని వాడిని కనుక ప్రభువా నీవే నీ సులువ సాటిన మరుగు చేసుకొని మాకు అనేక వాక్య సత్యాలను తెలియచేయమని యేసు ప్రభు నామమున నా స్తోత్రము చెల్లించి ప్రార్థించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వాక్యం చదివిన సహోదరులకి వందనాలు. పిల్లరా, ఈ భాగము మనము అప్పుడప్పుడు చదువుకుంటాము, మనం అందరికీ తెలిసినటువంటి వాక్యమే. కానీ యోహాను యొక్క విషయం మనకు అందరికీ తెలుసు. ఆయన యేసు ప్రభువుకి ఈ భూలోకమందు ఆయన ఉన్నప్పుడు మరి ఆయన ఎదకు ఆనుకున్నవాడు, అంటే చాలా సమీపంలో ఉన్నటువంటి వాడు అని మనం చూసుకుంటున్నాం. కాబట్టి ప్రియులారా, యోహాను యొక్క విషయంలో కూడా మనము యోహాను రాసిన పత్రిక కానీ సువార్త కానీ మరి ప్రకటన గ్రంథంలో కూడా మనం చదివితే ఆయన ఎక్కువగా మరి ప్రభువును హత్తుకుని ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి రూపాంతర కొండం పైన పోయినప్పుడు కూడా తండ్రి ప్రభు పేతురు, యాకోబు, యోహానులో తీసుకుని పోయినట్లు కొన్ని స్వస్థతల కార్యములో కూడా మరి ప్రత్యేకంగా పేతురు, యాకోబు, యోహానులను తీసుకొని పోతున్నారు. అక్కడ 3వ మాటగా యోహానుగా ఉంటుంది. కానీ వెళ్ళారా, మరి యోహాను ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించిన వాడు, మరి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నవాడు. ఆయన రాసినటువంటి సువార్త కానీ పత్రికలో కానీ మనం ఎక్కువగా ప్రేమను గురించి, దేవుని యొక్క ప్రేమను గురించి, ఆయన యొక్క వాత్సల్యత మరి దేవుని యొక్క బిడ్డల మీద ఏ విధంగా ఉన్నదనేది ఎక్కువ ఆయన చిన్నపిల్లలారా అని సంబోధిస్తూ తన యొక్క వృద్ధాప్య సమయంలో ఈ విధంగా తన యొక్క గ్రంథం ముందు రాసుకున్నట్లుగా చూస్తున్నాము. అంతేకాకుండా మనందరికీ తెలుసును, మరి అపోస్తలుడుగా మరి ప్రభు చేత ఏర్పరచబడిన వాడుగా మరి ఆఖరిలో మరి ఆయన హతసాక్షిగా ఆయన ఒక్కడే, మరి హతసాక్షి కాదు కానీ ఆయన ఒక్కడే దీర్ఘ ఆయుష్మంతుడుగా మరి స్వాభావిక మరణమును కూడా పొందినట్లుగా మనం చూసుకుంటున్నాం. మరి ఆ వివరాలన్నీ మనము తెలుసు కనుక మరి ఆ విషయం మనం పోము. కానీ ఇక్కడ చదువుకున్న వాక్యం తట్టు మనం వద్దాం పిల్లరా. ఇక్కడ తన యొక్క గ్రంథములో ఆయన తెలియజేస్తున్నట్లుగా, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. లేదా మనము అందుకే ఇక్కడ మనము ఈ లోకములో మనము ఉన్నాము, లోకములో మనము జీవిస్తున్నాము. కానీ దేవుని యొక్క ఏర్పాటు ఏమనగా లోకములో ఉన్నా కూడా మనము లోకము నుంచి ప్రత్యేకంగా ఉండి మనము దేవుణ్ణి ప్రేమించాలా అనేది. ఎందుకంటే లోకములో ఉన్నవి
మనందరికీ తెలుసును. మరి గలాతీ పత్రిక 5వ అధ్యాయంలో 19వ వచనంలో లోకములో శారీరకమైనటువంటి అన్ని కార్యములు ఈ భూలోకమందు ఉన్నవి. ఇవి ఈ లోకములో ఉన్నటువంటి ఈ కార్యములన్నీ ఆత్మానికి విరుద్ధంగా ఉన్నాయని కూడా మనము గలాతీ పత్రిక 5:16లో చదువుకుంటాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఆత్మానుసారంగా నడుచుకోమని చెప్పిన మాట కూడా మనము ఆ వాక్యం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయించులో వాటిని చేయకుందురు. అక్కడ ఆత్మానుసారంగా నడుచుకుంటే మనము శరీర క్రియలను మనం గెలసవచ్చునని కూడా అక్కడ రాసినట్లు మనం చూసుకుంటున్నాం. ఎందుకనగా మనం ఇంకా శరీరంలో ఉన్నాం కనుక శరీరము అది మనం పాపాధీన స్వభావం మనలో ఉండదు కనుక ఒకవేళ మనము శారీరకంగా మన బలహీనమైపోతామేమో అనేటువంటి మాట, దేవుని మాట మనకి హెచ్చరిస్తూ ఆత్మానుసారంగా మనం నడుచుకునవలనని ఇక్కడ లోకములో ఉన్నవి అనేది అక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి దేవుని యొక్క గ్రంథకర్తలో రాసినటువంటి ఒక పత్రిక చూస్తున్నాము. మరి లోకములో ఉన్నవి 16వ వచనంలో లోకములో ఉన్నవి ఏవి అనేది పైన వచనంలో మనం చదువుకుంటున్నాము. లోకము గాని లోకములో ఉన్నబట్టి కానీ ప్రేమించవద్దని చెప్పినటువంటి మాట తర్వాత 16వ వచనం మనం చదువుకుంటున్నాము. లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము అని ఈ 3 అంశాలు మరి శరీరంలో ఈ యొక్క లోకంలో ఉన్నవి. కాబట్టి వీటిని మీరు ప్రేమించవద్దండి అని చెప్పినట్లు మనం చూసుకుంటున్నాం. మొదటిగా ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాము శరీరాశ అనేటువంటి విషయాలు మనం చూసుకుంటున్నాం. శరీరము మొదటిగా శరీర ఆశను మనము గమనించినట్లయితే శరీరానికి కావలసినవన్నీ ప్రతి ఒక్కటి కావాలనని ప్రియులారా మన శరీర కోరిక ఉంటుందని మనము దేవుని వాక్యమును మనం చూసుకుంటున్నాం. అందుకే మరి మన ప్రభు అయిన యేసు ప్రభు మరి ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన శరీరాన్ని గురించి మీరు ఎప్పుడు చింతించవద్దండి అని చెప్పిన మాట కూడా మనము మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నాం. 6వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనంలో మనం చదువుకున్నట్లయితే ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. సరే. కాబట్టి ఇక్కడ శరీరంకి ఏమి కావాలంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదమ్మా, ఏమి ధరించుకుందామా అని. అవును ప్రియులారా, ఈ 3 వస్తువులు మరి 3 కోరికలు శరీరకి సహజంగా కావాలను. అది ఇవన్నీ మీకు కావాలనని పరలోకంలో తండ్రిన దేవునికి తెలుసు గనుక మీరు దీని గురించి మీరు చింతించవద్దండి. అది ఇక్కడ 32వ వచనం చదువుకుంటున్నాము. మీ పరలోకపు తండ్రికి తెలియను. శరీరము గురించి మీరు చింతించవద్దండి. మరి ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, మరి మనకి ఇటువంటివన్నీ కొరత ఉన్నాయి కదా అనేటువంటిది మీలో చింత పెట్టుకోవద్దండి. కానీ పరలోకంలో ఉన్న తండ్రికి ప్రతి ఒక్కటి తెలుసు అని. అవును ప్రియులారా, మనము మనకి ఏ కొరత ఉన్నదో, ఏ కావాలనో ఆయనకు అన్ని తెలుసును. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకొని ఇదే అధ్యాయంలోనే కూడా 36లో ఎందుకు ఈ మాట చెబుతున్నారంటే ఆకాశ పక్షులను చూపిస్తూ ప్రభు చెబుతున్నాడు ఇక్కడ. అవి విత్తవు, కొట్లలో కూర్చుకున్నవు, ఆయనను పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా అని మీలో నెవడో చింతించుట వలన తన ఎత్తును మూరెడెక్కువ చేసుకొనగలడా అనేటువంటి మాట చూసుకుంటున్నాం. అనగా పక్షులకు పోల్చి తండ్రి ప్రభు చెబుతున్నాడు ఇక్కడ.
మరి పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లో కూర్చుకొనవు. మరి పరలోకపు తండ్రి వాటిని ఎంత బాగా సంరక్షిస్తున్నాడు. కాబట్టి మీరు శరీరాన్ని గురించి ఎందుకు చింతిస్తానని. అవును ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యంలో కూడా మరి దేవుని సేవకులు చెబుతున్న మాట నాకు జ్ఞాపకం వస్తుంది. మనకు శత్రువులు, ఆ శత్రువు ఏమనగా సైతాను. మొదట సైతాను కాదు కానీ మొదటి పాపము, తర్వాత మన శరీరమే మనకు శత్రువు అని కూడా. కాబట్టి ఎందుకంటే దేవుని నుంచి దూరపరిచేది కూడా శరీరమే, దేవునికి దగ్గరగా వచ్చేటట్టు చేసేది కూడా శరీరమే. కాబట్టి ఈ శరీరము మనకు శత్రువుగా మారితే పిల్లరా, మనము తండ్రి ప్రేమ నుంచి వైదొలిగి పోతాము అనేటువంటిది ఈ ఉదయకాలము దేవుని ఆత్మ మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ విషయంలో మీరు చింతించవద్దండి అని చెబుతున్నాడు. ప్రియులారా, మరి ఇక్కడ మనం ముందుగా చదివిన మాటల్లో మనం ఆలోచించినట్లయితే 3 విషయాలే మనం ఇక్కడ చూస్తుంటున్నాము. అదే ఆ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములని. ప్రియులారా, మనము ఆదికాండము 3వ అధ్యాయంలో ఈ 3 ఆశలను హవ్వకు సాతానుడు చూపించినట్లుగా చూస్తున్నాడు. ఇక్కడ శరీర ఆశను చూపిస్తున్నాడు, నేత్రాశను చూపిస్తున్నాడు, శరీరపు మరి జీవపు డంబాన్ని గురించి 3 శోధనలు లేక 3 అంశములను ఎదుట పెట్టి ఆమెను శోధించినట్లుగా మనం చదువుకుంటున్నాం. ఎందుకంటే మనం అక్కడ చదువుకున్నట్లుగా చూడండి, ఆ వాక్యంలో కూడా అదే విధంగానే ఉన్నది అక్కడ. కాబట్టి మొదట అది చూచుటకు చాలా చక్కగా, ఆ యొక్క పండు చూచుటకు చాలా రమ్యంగా ఉన్నట్లుగా మనం చదువుకుంటున్నాం. 3వ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయం చదువుతాము. 6వ వచనం. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. చాలు కదా. ఇక్కడ ఆ వృక్ష ఆహారమునకు మంచిది అంటే ఇది శరీరానికి మంచిది అన్నట్లుగా, అంటే శరీర ఆశకు ఇది మంచిదిగా ఉన్నట్లుగా చూసుకుంటున్నాం. 2 కన్నులకు అందమైనది అంటే నేత్రాశ, నేత్రాలకు కూడా అది అందంగా కనిపిస్తుంది. మరి ఈ విధంగా వివేకం ఇచ్చుటకు అంటే మన యొక్క క్రీడలో బతుకు బాలిన డంబాని అంటాము. అంటే మన యొక్క కంఠాశ, నేత్రాశ, జీవపు డంబానికి ఇక్కడ గుర్తుకున్నట్టుగా 3 విషయాలను ఇక్కడ మనం చూసుకుంటున్నాం. ఈ విధంగా కనిపిస్తూ ఉంది. అంటే ప్రియులారా, దేవుని యొక్క మాటను అతిక్రమించి ఏదైతే మరి ఆ పండును తినవద్దని చెప్పినాడో అదే చాలా చాలా అందంగా ఉంది. అవును ప్రియులారా, ఇప్పుడు ఈ లోకంలో చాలా అందంగా ఉండేది, చాలా ఆ తెలివిచ్చేవి అనిపించేది, లేకుంటే కన్నులకు మనకు అందంగా కనిపించేది, జీవపు డంబానికి గుర్తుగా ఉండేవన్నీ ఈ లోక సంబంధం పట్టినటువంటి కనుక ఈనాడు ఈ యొక్క మనము ఈ యుగంలో కంప్యూటర్ యుగానికి వచ్చినాము. ఇప్పుడు ఎక్కువ కూడా దేవుని మీద ఎందుకు ఆసక్తి లేదంటే పిల్లలారా, మరి ఈ విధంగా సాతానుడు ఈ విధంగా అన్ని కూడా చేర్చి పెట్టుకొని మరి తన వైపుకు తీసుకుంటూ మరి ఆ దేవుని యొక్క సన్నిధి నుంచి దూరం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత మనకు తెలుసును, మరి ఈ యొక్క 3 విషయాలను మరి ఆమె ఎదుట తెచ్చినప్పుడు వారు మరి దేవుని ఆజ్ఞను అతిక్రమించి మరి పాపము చేసినప్పుడు, లేకుంటే ఆ పండును భుజించినప్పుడు మరి వారు దేవునికి దూరమైనట్లు మనం చూస్తున్నాం. దేవుని యొక్క సహవాసానికి దూరమైనట్లు మనం చూస్తున్నాం. దేవుని యొక్క దేవునికి మధ్య ఆ యొక్క చల్లని పూట ఆ యొక్క ఆకుల పైన ఆ ప్రభు వస్తున్నటువంటి ఆ యొక్క శబ్దాన్ని సప్పుడు విని వారు ఆ చల్లని పూట దేవునితో సంభాషించుకుంటున్నటువంటి ఆ యొక్క సాన్నిధ్యము వాళ్ళు పోగొట్టుకున్నట్లు మనం చూస్తున్నాం. అందుకే పిల్లలు ఇక్కడ దేవుని ఆత్మ మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనము అదే రీతిగా మరి ఏ విధంగా మనం పాపాధీన స్వభావం ఉన్నాము అంటే ఈ శరీరము మా మృత తుల్యమైనటువంటి శరీరములో మనం ఉన్నాము కనుక మళ్ళా తిరిగి అలాంటి యొక్క కోరికలు మనము ఎక్కువగా చేస్తే దేవుని ప్రేమతో మనం దూరం అయిపోతాము అని మనం హెచ్చరించబడుతున్నాం. ఇదే శోధనలు కూడా మనకు తెలిసినట్లుగా మత్తయి సువార్తలో కూడా యేసు ప్రభు కూడా సాతానుడు వచ్చి అక్కడ చూపిస్తున్నాడు, అక్కడ కూడా ఆయన్ని శోధిస్తున్నట్లు కూడా మనకు ఆ విషయం మనం అక్కడ చదువుకుంటున్నాం. యోహాను సువార్త, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో
మరి లూకా సువార్త 4వ అధ్యాయంలో కూడా సేమ్ 2 అధ్యాయాలలో మనం చదువుకుంటే అదే విషయాలే అక్కడ ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా 2 మాటలు చదువుకుందాం. కాబట్టి ఇదే శోధనను సాతాను కూడా ప్రభువు కూడా ఎదుట తెచ్చిపెట్టి ఆయన్ని శోధించినట్లుగా మనం చూసుకుంటున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చదవండి బ్రదర్. వచనం చెప్పన్న 3 4 చదవండి. 4 ఓకే. అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదనెను. ఇక్కడ మొదటగా అక్కడ అంటున్నాడు, అంతటా నువ్వు రాళ్ళను రొట్టెలు చేసుకొని ఇచ్చినమంటే నీకు 40 దినాలు అయినవి కదా, నువ్వు చాలా ఆకలితో ఉన్నావు, చాలా నువ్వు ఇబ్బంది పడుతున్నావు కనుక ఈ శరీరము నీకు బలం ఇచ్చుటకు నీకు రొట్టెల ఆవశ్యకత ఇప్పుడు ఉంది. మరి రాళ్ళను రొట్టెలు చేసుకొని తినమని చెప్తున్నటువంటి మాట. అనగా సాతాను చేత చెప్పించుకొని తినవలసినటువంటి పరిస్థితి ప్రభువుకు లేదు ప్రియులారా. మనం అది జ్ఞాపకం చేసుకోవాలా. కాబట్టి ఇక్కడ మనిషి కేవలం రొట్టెతోనే బ్రతకడు. చాలా మంది అనుకుంటారు ఇప్పుడు ఈ కాలంలో మేము తినుకుంటే ఎట్లా బ్రతికేమా, మా జీవితం ఏమైపోతుందని. కానీ ప్రభు ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 4:4 అక్కడ ఇట్నే ఉంది. లూకా సువార్త 4:4 చదువుకున్నా కూడా అక్కడ కూడా అదే మాట, సేమ్ మాట అక్కడ చెబుతున్నాడు. శరీర సంబంధపడినటువంటిది. తర్వాత ఆ 9వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా చెబుతున్నాడు, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా వీటన్నిటినీ నీకు ఇచ్చదనని. అంటే ఆ 8వ వచనం మనం చదువుకుంటున్నాము. అపవాది మిగులు ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించి. చూడండి ఇక్కడ లోక మహిమను, లోక ప్రభావమును, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యములను కూడా ప్రభువుకి చూపిస్తూ ఉన్నట్లుగా చూపిస్తున్నాడు. అంటే సాతానుడు ప్రభువుని కూడా శోధించుటకు మరి ఇదొక ఆయుధం ఉపయోగించినట్లుగా మనం చూస్తున్నాం. అన్ని చూపిస్తూ ఇవి నాకిచ్చినని. అవును పిల్లరా, మరి యోహాను సువార్త 5:19 మనం యోహాను పత్రిక 5:19 మనం చదువుకుంటున్నాము. ఈ యొక్క లోకములో ఉన్న ప్రతి ఒక్క విషయములు కూడా సాతాను అధీనములో పడి ఉన్నామని. నిజంగా సాతాను అధీనంలో ఎట్లా పడి ఉన్నామంటే పిల్లరా, ఆనాడు సైతానుడు ఆదాము అవ్వలను వంచినప్పుడు పిల్లరా, దేవుని మహిమ, దేవుని యొక్క ప్రభావం వాళ్ళని విడిచిపోయినప్పుడు పిల్లరా, మరి వాడు ఈ భూలోకానికి వాళ్ళు వచ్చిన తర్వాత ప్రభులారు ఈ లోకంలో అతడు కూడా మరి పడినట్టు మనకు తెలుసును. మనము యెహెజ్కేలు గ్రంథం చదువుకుంటాము, యెషయా గ్రంథంలో కూడా చదువుకుంటాము. కాబట్టి ఈ భూలోకం అంతా వాని యొక్క విషయంలో ఉన్నట్లుగా మనం చదువుకుంటున్నాం పిల్లరా. కాబట్టి ఇక్కడ ఇవన్నీ నాకు నిజమే, వాడు చెబుతున్న మాట సత్యం నిజమే. నాకు ఇవ్వబడినది కనుక నువ్వు నాకు నమస్కరించు అని. పిల్లరా, ఈనాడు మా ఇక్కడ నేను చూసినంత వరకు చాలా మంది ప్రభు నమ్మిన వారు కూడా అవుటికి సాగిలపడి నమస్కరించేది కూడా నేను. అంటే ప్రభు నమ్మిన వాళ్ళు కూడా, అంటే ఈ నామకార్థ క్రైస్తవులు అంటారు కదా, ఈ విధంగా ప్రియులారా సాతానుకు లోబడి మా స్థితి ఏమవుతుందని అనుకున్నదో, లేకుంటే ఏమో వారి యొక్క పాత స్వభావం ఏమో తెలియదు కనుక ఇట్లాంటి ఒక దినాలలో కూడా మేము చూసినట్లుగా ఇక్కడ కొన్ని జనాలని చూసినాం. కాబట్టి ప్రియులారైతే ప్రభు మనల్ని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు దేవుని వాక్యముతో. మరి అక్కడ దాన్ని చెబుతున్నాడు, ప్రభు అయిన నీ దేవునికి మురికి ఆయనను మాత్రమే చేయము. ధర్మోపదేశకుడు, ద్వితీయోపదేశకుడు ఉన్నటువంటి మాట తెలియజేస్తూ ఆ సాతానును గద్దించినట్లుగా మనం చదువుకుంటున్నాం. అవును ప్రియులారా, దేవుని వాక్యముతోనే గద్దించినట్లుగా చూస్తున్నాం. వాడు కూడా దేవుని వాక్యమే అడ్డం పెట్టి దేవుణ్ణి శోధిస్తున్నాడు. ప్రభు కూడా అదే దేవుని వాక్యముతోనే వాడిని గద్దించినట్లు మనం చదువుకుంటున్నాం. మనం యాకోబు పత్రిక 4:7 మనకు తెలుసు కదా, మీరు సాతానును గద్దించుడి. అలా కరెక్ట్ తెలుగులో ఎట్లుందా చదవండి బ్రదర్. నేను కన్నడ భాషలో ఎక్కువగా కాబట్టి చదువుకుంటాను కాబట్టి. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని మనం ఎదిరించాలంటే దేవుని వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలా. ప్రభువులో మరి ఆత్మానుసారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో ఖండితంగా మనము అపవాదిని మనం ఎదిరించగలం. కాబట్టి పిల్లారా, మరి ఈ విధంగా ప్రభు సన్నిధానంలో ఉంటే మనం ఎంతో ఆ దీవెనలో పొందుతామన్నటువంటి మాట కూడా మనం చదువుకుంటున్నాము.
మరి ఈ విధంగా ప్రభువుకి వచ్చినటువంటి శోధనలో రొట్టెలు తినమని శరీరానికి చూపిస్తున్నాడు, లోక ఆశలను నేత్రానికి చూపిస్తున్నాడు, జీవపు డంబములు మరి నువ్వు కింద పడితే నిన్ను ఆదుకుంటారని, దేవుని దూతలు వస్తారని, ఈ విధంగా అనేక శోధనలను ప్రభు కూడా తెచ్చిపెట్టినట్టుగా మనం చదువుకుంటున్నాం. కానీ ఇక్కడ దేవుని ఆత్మ మనకి హెచ్చరిస్తున్నాడు ఏమనగా, ఈ యొక్క శరీర ఆశలతో ఆ ఈ శరీర ఆశలతో మనము దేవునికి దూరం అవ్వకూడదనేదే దేవుని యొక్క చిత్తము. కాబట్టి మరి దేవుని యొక్క ఈ శరీర ఆశలకు ఆ ఆ లోబడినటువంటి ఏశావు కూడా ఏమనేదని కూడా, ఆయన స్థితి కూడా ఏమనేదని ఇవన్నీ మనకు దేవుని ఆత్మ ఈ ఉదయకాలం హెచ్చరిస్తున్నాడు. ఎబ్రీ పత్రిక 11 అధ్యాయంలో 12 అధ్యాయంలో 16 వచనం చదువుకుంటే, 12-16లో చదవండి బ్రదర్. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునుడి. అవును ప్రియులారా, మనకి ఆ సంఘటన మనకి తెలుసును. యాకోబు యొక్క మరి యాకోబు తర్వాత ఏశావులు దేవుని మరి తన యొక్క తండ్రి అయినటువంటి ఇస్సాకు దగ్గర దీవెనలు పొందే ముందుగా ప్రియులారా, మరి ఏశావు ఆకలి కొని ఉన్నట్లుగా మనం చదువుకుంటున్నాం. ఆయన ఒక సందర్భంలో మరి ఆయనకు ఎక్కువగా ఆకలి అయినందువలన ఆయనకి ఆహారం కావాలి. అంటే దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రథమ ఆ యొక్క రెండంతల ఆశీర్వాదము దీవెనలు మరి మొదటి వారికి అది జ్యేష్ఠ కుమారునికి ఉంటుంది. కానీ దాన్ని తిరస్కరించి కేవలం ఆకలి కోసము కూడా దానిని ధిక్కరించినట్లు మనం చదువుకుంటున్నాం. తర్వాత ఆయన ఎంత ఏడ్చి ఎంత ఆయన విలపించినా కూడా మరి దాన్ని పొందుకోలేకపోయినాడు. అంటే మరి కేవలం ఆకలైనదని మరి మరి యాకోబు చేత వంచబడి ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నారు. అటువంటి వాళ్ళు మీలో ఎవరైనా ఉంటారేమో, జాగ్రత్త పడుడి అని కూడా మనల్ని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. కాబట్టి పిల్లరా, ఒకసారి అలాంటి యొక్క జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్న తర్వాత అది దానికోసమై చాలా పరితపించినా కూడా అది దొరకదు. మరి ఆయన ఆ విధంగా మరి జ్యేష్ఠత్వాన్ని కూడా పోగొట్టుకున్నట్లు మనకి దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. అంటే శరీరము ఆకలితో ఉన్నది, బాధతో ఉన్నదని మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని మనం పోగొట్టుకోకూడదు. అంటే జ్యేష్ఠత్వం అనగా ప్రభు ఇచ్చినటువంటి రక్షణను పోగొట్టుకోకూడదని కూడా దేవుని ఆత్మ మనకి ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. తర్వాత రెండవదిగా మనం ఇక్కడ చూస్తే నేత్రాశను గురించి కూడా ఇక్కడ రాసినట్లు మనం చదువుకుంటున్నాం. రెండవది 16వ వచనంలో, అనగా శరీరాశ, నేత్రాశ, ఇక్కడ నేత్రాశ విషయంలో మనం చదువుకుంటున్నాం. నేత్రాశను కూడా సాతానుడు అవ్వకు చూపిస్తూ అది చూసేకి చాలా రమ్యముగా ఉన్నట్లుగా మనం సౌందర్యులారా, మరి ఈ లోకంలో ఉన్నవి చాలా రమ్యంగా కనిపిస్తాయి. ఒకదానికి ఒకటి మించి ప్రతి ఒక్క వస్తువులే కానీ, ప్రతి ఒక్కటి విషయాలే కానీ కూడా చాలా రమ్యముగా ఉంటాయని మనం ఇక్కడ చదువుకుంటున్నాం. కాబట్టి మరి నేత్రాశ మనం ఈ లోక సంబంధమైనటువంటి నేత్రాశకు మనం లోబడితే దేవుని నుంచి మనము దూరం అవుతాము. దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకుంటున్నాము అని మనం చదువుకుంటున్నాం. అవును ప్రియులారా, చూసే కూడా చాలా రమ్యంగా ఉంటుంది. అదే ప్రభు కూడా సాతానుడు చూపిస్తే లోకమంతా చాలా మరి తన యొక్క వైభవంతో అది మెరుస్తూ ఉన్నది. అనేకమైనటువంటి లోక ఆడంబరాలు, లోకంలో ఉన్నటువంటి అనేక విషయాలను చూసుకుంటూ చాలా మరి సంతోషిస్తూ ఆనందిస్తున్నారు. ఈ దినములంతా మరి కంప్యూటర్ వచ్చిన తర్వాత పిల్లరా, ఈ కంటితో మరి ఏవైతే చూడకూడదు అవన్నీ కూడా మరి సాతానుడు మరి వాటిలో అన్నింటినీ దేవుని బిడ్డలు కూడా చూపిస్తూ మరి చాలా శోధనలో పెడుతూ మరి దేవుని సన్నిధిలో కూడా మరి ఎస్పెషల్లీ యవన బిడ్డలు కూడా దేవుని నుంచి దూరం అయ్యేటువంటి సందర్భాన్ని కూడా మనం చూసుకుంటున్నాం. కాబట్టి వీటన్నిటినీ కూడా మనము విసర్జించవలను, లేకుంటే నేత్రాశకు మనము దూరంగా ఉండవలని అనేది దేవుని యొక్క చిత్తము పిల్లారా. కాబట్టి ప్రభువు కూడా దాన్ని ఏ విధంగా గద్దించినట్లుగా కూడా మనం చదువుకున్నాము. లోకంలో అన్ని కూడా ఆయన చూపిస్తాయి కంటితో. ఆయన వీటన్నిటిని ఆయన తిరస్కరించినట్లుగా మనము చూసుకుంటున్నాం.
ఒక్కొక్కసారి మనల్ని ఏం చేస్తుందంటే ఈ యొక్క నేత్రాశ మరి దేవుని యొక్క సన్నిధి నుంచి కూడా దూరం చేసినట్లుగా మనం కొంచెం పాత చరిత్ర భాగానికి మనం వెళితే పాత నిబంధన కాలంలో కూడా ఈ శరీర కోరికల కోసమై దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకొని మరి ఇశ్రాయేలుల ప్రయాణం కూడా ఆగిపోయినట్లుగా మనం చదువుకుంటున్నాం. ఒక వాక్యం చదువుకుందాం పిల్లలారా. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో 21వ వచనంలో ఒక మాట చదువుకుందాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో 21వ వచనము చదువుకుందాం. దోపుడు సొమ్ములో ఉం. ఒక మంచి షీనారు పైన వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. అవి ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. వాటిని ఆశించి తీసుకుంటుని అనేటువంటి మాట కూడా ఉంది కదా బ్రదర్. 21లో 7:21లో అవునండి. అవునవును 21లో దోపుడు సొమ్ములో ఒక మంచి చీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. ఆశించి చూసి ఆశించి తీసుకునేది. అవును ప్రియులారా, మరి ఈ ఆకాను విషయం మనకు తెలిసిన విషయంలో అవును ప్రియులారా, ఇశ్రాయేల్ యొక్క ప్రయాణంలో దేవుని యొక్క సాన్నిధ్యానికి లేని దేవుని యొక్క భండారానికి చేర్చవలసినటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి వస్తువులను మరి ఆకాను ఆశపడి వాటిని తీసుకుని తన డేరాలో ఆయన దాచిపెట్టినట్లుగా మనం చదువుకుంటున్నాం. అవును ప్రియులారా, ఆయన చెబుతున్నాడు మరి ఎందుకు ఈ విధంగా నువ్వు తీసుకున్నావని. ప్రియులారా, అక్కడ కొన్ని గోత్రాలని కొన్ని మరి వారి యొక్క జనాంగాలని మరి విభజించి మరి యెహోషువ మరి అందుల్ని మరి అక్కడ పరీక్షించినప్పుడు మరి ఆకాను పట్టబడినట్లు మనం చదువుకుంటున్నాము. రెండోది అతను చెబుతున్నాడు, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 2 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకుని. పిల్లల చాలా ఇబ్బంది కలిగించినట్టు మనం చూసుకుంటున్నాం. ధర్మశాస్త్ర కాలంలోనే పిల్లరా మనం చూస్తాము, ఏమైతే దేవునికి విరుద్ధంగా నువ్వు ఆశపడి తీసుకుంటావో పిల్లరా అది అది చాలా ఇబ్బంది కలిగించినట్టుగా మనం చదువుకుంటున్నాము పిల్లరా. మరి మరి దానిని తీసుకొని తిరిగి మరి ఆయన పడిన ఆశ కోసమై మరి అతని కుటుంబం అన్ని కూడా మరి పాలెం వెలుపల తీసుకొచ్చి వాడిని అగ్నితో కాల్చవలసినటువంటి స్థితి, చాలా దుఃఖకర స్థితి ప్రియులారా. కాబట్టి ప్రియులారా, ఆశ వచ్చినది కానీ మరి ఆయన ఇవన్నీ తీసుకున్నట్లు చూస్తున్నాం. ఆయన మరి గెహజీ విషయంలో కూడా మరి ఆయన గెహజీ కూడా మరి నామాను యొక్క స్వస్థపరచుటకు చేస్తున్నటువంటి ఆ ప్రక్రియలో కూడా మరి అక్కడ ఎలీషా అవుతున్నాడు, మరి నా జ్ఞాన నేత్రములకు నువ్వు చేసిన కార్యము తెలియదా అని. నిజంగా ప్రియులారా, మరి దైవ భక్తులకి లేకుంటే దేవుని చేత అభిషేకించబడినటువంటి ఆ కాలపు భక్తులకు కూడా స్పష్టంగా నువ్వేం చేసినావో నాకు తెలుసని కూడా, ఇది నీ యొక్క డబ్బులు సంపాదించుకునే సమయమా అన్నట్లుగా మనం చదువుకుంటున్నాం. ఆశ ప్రియులారా, ఆశ మనల్ని ఎంత కీడుకైనా కూడా తీసుకుని వెళ్తున్నట్లు మనం చదువుకుంటున్నాం. ఆకాను విషయంలో కూడా చదివితే పిల్లరా మరి ఈ విధంగా తీసుకున్నందులకై పిల్లరా ఇశ్రాయేలుల ప్రయాణం కొద్ది దినాలు ఆగిపోయినట్లుగా మనం చదువుకుంటున్నాం. ఒకవేళ దేవునికి విరుద్ధంగా మనం ఆశపడి మనము దేవునికి విరుద్ధంగా ఏదన్నా మనము ఈ లోకంలో ఏమన్నా మన శరీరాలను తీసుకున్నట్లయితే, మనం అపేక్షించి దాన్ని మనము స్వీకరించినట్లయితే ఒకవేళ మన ఈ ఆత్మిక ప్రయాణం నిలిచిపోవచ్చునేమో అని దేవుని ఆత్మ ఈ ఉదయ కాలం హెచ్చరిస్తున్నాడు కనుక పిల్లరా, మరి ఇందులో అనేక సత్యాలు మనం చదువుకుంటున్నాం. అందుకే ఆశ మనుషుల్ని చాలా బాధపరుస్తున్నట్టు మనం చదువుకుంటున్నాం. చాలా ఇబ్బందులకి గురి చేస్తుంది పిల్లరా. అంతేకాదు మరి ఇక్కడ ఆది కాండం నుంచి కూడా ఈ కంటితో చేసినటువంటి ఆ యొక్క ఆశ వాళ్ళని చాలా ఇబ్బందికి, చూడండి ఆ దినము మరి కంటితో చూసి అది రమ్యముగా ఉన్నది చూచుటకన్నట్లుగా అవి రమ్యగా ఉన్నదని తినాలని
మరి ఈ విధంగా ఇన్ని కోరికలు వచ్చినందులకై ప్రియులారా మనందరికీ తెలుసు. మరి ఆ ఒక మనిషి ద్వారా పాపము ద్వారా మరణము. మనం అది ఎక్కడ చదువుకుంటామంటే రోమపత్రిక 5వ అధ్యాయము 12 వచనంలో మనం చదువుకుంటే ప్రియులారా మరి ఆ యొక్క రోమా గ్రంథకర్త దాన్ని ఒక్కానించి తెలియజేస్తున్నాడు ప్రియులారా. ఇందును బట్టి మనమందరికీ మరణం సంప్రాప్తమైనదని చదువుకుంటున్నాం. చదువుతారు బ్రదర్. 5 ఇట్లుండగా 5 ఒక 12 మనుషుని ద్వారా రోమపత్రిక. పాపము ద్వారా మరణము లోకములో ఎలాగు ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికినే సంప్రాప్తమాయెను. పిల్లలు ఈనాడు మనందరికి కూడా మరణము లోకంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నమ్మిన బిడ్డలు గాని నమ్మని బిడ్డలకు గాని ప్రతి ఒక్కరికి కూడా మరణం సంప్రాప్తమైనది కాబట్టి మనం అక్కడ కేవలము కంటితో చూసిన ఆశ, మొదట చూసేది కళ్ళే, తర్వాత నడిచే కార్యము, మరి తినే కార్యాలు ఇటువంటివన్నీ కూడా తర్వాత అన్ని కార్యాలు దేవునికి దూరం చేస్తాయేమో అనేటువంటిది దేవుని ఆత్మ ఈ దినాల్లో మనం హెచ్చరిస్తున్నాడు. అవును ప్రియులారా, మరి నిజంగా మరి దేవుని యొక్క సేవకుల ద్వారా మరి ఇవన్నీ నేను ఎప్పుడో రాసుకున్నవి, కానీ మళ్ళా ఈ దినము నేను అన్ని ఉదయం నిన్న బ్రదర్ చెప్పినప్పుడు అన్ని చదువుకున్నాను నేనే. అంటే కాబట్టి ఇవన్నీ మనకి దేవుని యొక్క సన్నిధి నుంచి దూరం చేస్తాయని కూడా మరి దేవుని సేవకులు మనకి ఎప్పుడు ఎన్నో దినముల కిందము అది కూడా అది చెప్పినట్లు మన జ్ఞాపకం ఉంది. కాబట్టి ప్రియులారా, మనము దేవుని యొక్క సన్నిధానంలో శరీరంలో మనం ఉన్న, అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు గనక నేను శరీరంలో ఉన్నా కూడా మనము లోకంలో ఉన్నా లోకస్తులు మనం కాదని. ఒకవేళ జనులు మనకు స్నేహితులుగా ఉన్నా కూడా మరి అట్లుంటే మనం లోకమే విడిచిపెట్టి పోవాలని కూడా ఉన్నది. కాబట్టి వాళ్ళ జతలో మనం ఉన్నా కూడా మనం ప్రత్యేకంగా మనము జీవిస్తే దేవునికి మహిమకరంగా ఉంటుంది. కాబట్టి దేవుని ప్రేమను మనం ఒకవేళ పోగొట్టుకుంటామో ఏమన్నటువంటిది ఈ అంత్య దినములలో మనకి హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ప్రభువు కూడా మనకు తెలుసు, మత్తయి సువార్తలో 24 అధ్యాయం మనం చదువుకుంటున్నాం. అందరి ఆఖరి దినాలలో అందరి ప్రేమ చల్లారిపోతుందని. అవును ప్రియులారా, ఈ లోకంలో ఉన్నటువంటి కోరికలు అధికమవుట వలన ఒకవేళ మనలో మరి దేవుని నుంచి మనము దూరం అవుతామో ఏమనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మనము దగ్గరగా ఉందాం. అందుకే ఇప్పుడు ఆ యాకోబు పత్రికలో ఇప్పుడు బ్రదర్ చదివినాడు 4:7లో మనం దేవుని యొక్క సమీపానికి వస్తే ప్రభువు మన సమీపానికి వస్తాడు. ప్రియులారా, మరి దేవుని ఆత్మ ద్వారా మనము ఎట్లా నడవాలనో ప్రభు మనకి తెలియజేస్తాడు కనుక ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు ఇవి లోకంలో ఉన్నవి కానీ ప్రభు వలన పుట్టినవి కాదని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు మనము సమీపంగా ఉండుటకు ప్రయత్నం చేద్దాము. దేవుని యొక్క దీనికి పరిహారం ఒకటే, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయుట, దేవుని వాక్యమును మనం ధ్యానించుట. మరి సమయం ఇచ్చినటువంటి దేవుని సేవకులకి, మరి ఈనాడు అధ్యక్షత వహించినటువంటి మరి సహోదరులకు, చేరొచ్చినటువంటి నా సహోదరులందరూ కూడా ప్రభు నామమున వందనం తెలియజేస్తూ ఈ యొక్క సందేశాన్ని ముక్తాయం చేస్తున్నాను. అందరికీ వందనాలు.